హలో హాయ్ ఫ్రెండ్స్. సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్లో 4 మార్క్స్కి వచ్చే చాలా ఇంపార్టెంట్ అయిన టాప్ 18 క్వశ్చన్స్ అండి. వీటిని కనుక మనం ఒకసారి రివిజన్ చేసామంటే ఆల్మోస్ట్ మనకి 5 to 6 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయండి. మెయిన్గా ఫస్ట్ టాపిక్ వచ్చేసామంటే బ్రాగ్స్ ఈక్వేషన్, ఫ్రెంకెల్ డిఫెక్ట్ అండ్ షాట్కీ డిఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ క్యాటలిస్ట్ అండ్ క్యాటలిస్ట్ క్లాసిఫికేషన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాటలిస్ట్. అండ్ లాస్ట్ ఇయర్ అడిగారండి క్వశ్చన్ని, వాట్ ఆర్ లియోఫిలిక్ అండ్ లియోఫోబిక్ సోల్స్, కంపేరింగ్ ద టూ టర్మ్స్ ఆఫ్ ది స్టాబిలిటీ అండ్ రివర్సబిలిటీ. ఇది లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్, ఇప్పటివరకు రిపీట్ కాలేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ అడిగే క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిసైల్స్ విత్ నీట్ స్కెచ్, ఇది కూడా అండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్, వెరీ ఇంపార్టెంట్. అల్యూమినియం ఫ్రమ్ బాక్సైడ్ అండ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్లోకి వచ్చేసామంటే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ బై ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్. ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్రాగ్స్ ఈక్వేషన్ ఎంత ఇంపార్టెంటో ఇందులో ఫోర్త్ ఫ్లోటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వచ్చేసి గివ్ ఎగ్జాంపుల్స్ టు డిఫరెన్షియేటెడ్ రోస్టింగ్ అండ్ కాల్సినేషన్. ఇంకా 9th క్వశ్చన్కి వస్తే ఇది 2 మార్క్స్కి ఇచ్చాడండి. లాస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు కలిపేసి లాస్ట్ ఇయర్ 4 మార్క్స్ కింద కన్సిడర్ చేశారు. క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ స్టీలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ హౌ ఇట్ ఈస్ రిమూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి హౌ ఈస్ క్లోరిన్ మ్యానుఫ్యాక్చర్ బై డెకన్స్ మెథడ్. ఈ రెండు క్వశ్చన్స్ని మిక్స్ చేసేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మిక్స్ చేసేసి 4 మార్క్స్ కింద ఇవ్వడం జరిగిందండి. మనకు ఒకసారి ఇలా కూడా జరగవచ్చు. క్వశ్చన్స్ అనేవి మిక్సప్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని మిక్సప్ చేసేసి అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ జినాన్ హెక్సాఫ్లోరైడ్ అండ్ జినాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్. స్ట్రక్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా ఎప్పుడు రిపీట్ అవుతున్న క్వశ్చన్సే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్స్ అండి. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ లైగాండ్, కోఆర్డినేషన్ నెంబర్, కోఆర్డినేషన్ ఎంటిటీ, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. ఇక నెక్స్ట్ వెర్నస్ థియరీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడు రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది కూడా. ఎక్స్ప్లెయిన్ ద వెర్నస్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇంకా లాస్ట్ వచ్చేసి 13th క్వశ్చన్స్ వచ్చేసి ఐయుప్యాక్ మీద అడిగాను. లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్స్ అడిగాడు. ఐయుప్యాక్ నేమ్స్ ఇలా మనకి నేమ్ ఇచ్చేసి ఫార్ములా అయినా రాయమంటాడు, లేదా మనం 14th క్వశ్చన్స్కి చూసామంటే ఇలా ఫార్ములాస్ ఇచ్చేసి నేమ్ అన్న రాయమని అడుగుతాడండి. చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ బుక్ నుంచే క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి అందులో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని ప్రిపేర్ అవుతే ఈ క్వశ్చన్స్ కూడా మనం చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ వాల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. నెక్స్ట్ వాట్ ఆర్ హార్మోన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ఈచ్. స్టెరాయిడ్ హార్మోన్స్, పాలిపెప్టైడ్ హార్మోన్స్, అమైనో యాసిడ్ డెరివేటివ్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చి గివ్ ద సోర్సెస్ ఆఫ్ ఫాలోయింగ్ ద విటమిన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంకా బయాలజికల్ సైన్స్ వాళ్ళైతే చాలా ఈజీగా జర్నీ రాసిస్తూ ఉంటారు. విటమిన్స్ అండ్ నేమ్ దెమ్. డిసీజెస్ కాస్డ్ బై దేర్ డెఫిషియన్సీ ADEK విటమిన్స్. దే ఆర్ ద ఆయిల్ సాలబుల్ విటమిన్స్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ఎనాన్షోమర్స్, వాట్ ఆర్ అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 18th అవుట్ ఆఫ్ 18 క్వశ్చన్స్లో మనకి కనీసం 5 to 6 క్వశ్చన్ అయినా కవర్ అవుతూ ఉంటాయండి. మనకు 4th బిట్ వచ్చేసి 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సెక్షన్ బి కిందకి వచ్చేసి మనం 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కదండి. అందులో మనకి ఈజీగా 4 to 5 క్వశ్చన్స్ అయితే డ్యామ్ షూర్గా వస్తాయి. బ్రాగ్స్ ఈక్వేషన్ అయినా చెప్పుకోవచ్చు. ఇంకా వెళ్తే ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్, జింక్ నుంచి జింక్ బ్లెండ్ ఎక్స్ట్రాక్షన్, నెక్స్ట్ ఐయుప్యాక్ నేమ్స్ మీద లేదా స్ట్రక్చర్స్ మీద. నెక్స్ట్ వెర్నస్ థియరీ, ఇవి చాలా రిపీట్ అవుతున్నాయి. ఇంకొకటి విటమిన్స్ క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.